హాయ్ ఫ్రెండ్స్, మినపట్టు, రవ్వట్టు, పెసరట్టు ఇవన్నీ జనరల్గా మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం. అందుకని ఈసారి నేను చాయ్ మినపప్పు, దాని బదులు మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చు. పచ్చెనగపప్పు, పెసలు, సగ్గుబియ్యం, రైస్ ఇవన్నీ ఒకే క్వాంటిటీతో ఒక బౌల్తో తీసుకొని కడిగి 6 గంటలు నానబెట్టి గ్రైండర్లో ఇలా మెత్తగా రుబ్బుకున్నాను. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో అయినా ఇలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవచ్చు. తర్వాత మనం మామూలు మినప దోశ వేసినట్టుగానే ప్యాన్ వేడయిన తర్వాత కొంచెం ఆయిల్ ప్యాన్కి రాసిన తర్వాత దోశని వేసుకోవడమే. ఒకవేళ దోశ కనుక ప్యాన్కి స్టిక్కీగా ఉండి అతుక్కుపోయి రాకపోతే కొంచెం బియ్య పిండి, సాల్ట్ కలిపి వేసుకోండి. దోశ చక్కగా వస్తుంది. ఈ దోశలు చాలా మెత్తగా ఉంటాయి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. అలాగే వీటిని అల్లం చట్నీతో, టమాటా చట్నీతో తింటే ఎమ్మీగా ఉంటాయి. అంతేకాదండి, ఈ దోశలు హెల్త్కి ఎంతో మంచివి. సగ్గుబియ్యం, పెసలు, మినపగుళ్ళు ఇవన్నీ కూడా మన హెల్త్కి, ఆరోగ్యానికి ఎంతో మంచివి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, నైట్ డిన్నర్లో అయినా సరే వీటిని తినొచ్చు.